మారనాథ. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. లేవియ ఖండము 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారయుండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచుతని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవాని ఘనమైన నమ్మన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప తండ్రివి, మాకు దొరకవు నాయన, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి నీ రక్షణ భాగ్యం మాకు ఉచితంగా దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు కార్చిన రక్తంను బట్టి మాకు స్వస్థత ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సంవత్సరము జరుగుతుండగా మా బ్రతుకులు నూతన పరుచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నూతన బ్రతుకు, నూతన ఆరోగ్యం, నూతన ఆత్మీయ జీవితం మాకు ఇచ్చుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క నూతనం ఎప్పటికీ కూడా నీ దగ్గరికి చేరేంత వరకు కూడా నూతనముగానే ఉండుటకు, ఏ విధంగా అవాంతరములు జరగకుండా ఉండుటకు సాతాను తన సర్వకాలం నేర్చున్నాం లయము చేసి నీ కృపాశక్తిని మా మీద ఉంచి నీ కొరకు బలముగా వాడబడేటటువంటి బిడ్డలముగా మమ్మల్ని ఆశీర్వదించమని, చదువుకునేటువంటి వాక్యం వర్తమానం మాకు అందించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీ వాగ్దాతము నమ్మి నీపై పరము పెట్టి జీవా మార్గము గంటిని, కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నాటి సంతోషావసరముల నిడుదువని ఇదే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కాడంబైనయాన్నిటి విరుగగొట్టెను గాననేనిపు డరుదుగా నీ వాడనౌటకు మరి నిజముని వాడనౌటకే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. దేవుని నామమున స్తోత్రాలు మీ అందరికీ నా మరణాత. కొత్త సంవత్సరంలో 2026వ సంవత్సరము ఈ యొక్క జనవరి నెలలో ఉన్నాము. మనము నూతన పరచబడడానికి ప్రభు ఎప్పుడు కూడా మన కూడానే ఉంటూ ఉన్నారు. పవిత్రపరచబడడానికి నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పినటువంటి మాటను బట్టి అనుదినము అనుక్షణము కూడా ఈ లోకము, శరీరము, సాతాను ఎప్పుడు కూడా మనల్ని పాపంలో పడవేయడానికి, పక్కపక్క నవ్వడానికి అది ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది కనుక దాని ప్రలోభాల్లో పడిపోకుండా నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలనేటువంటి తలంపుతో కొత్త దీవెనలు పొందడానికి ఈ కొత్త సంవత్సరంలో సంవత్సరాంత వరకు కూడా ప్రభు యొక్క కృపను పొందుటకు దేవుడు మనకిచ్చినటువంటి శుభతరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి మీకు తెలియజేసిన విషయాలు కొత్తవి కాదు, గొప్పవి కాదు, నేను గొప్పదాన్ని కాదు, కానీ దైవజనులు ఇచ్చినటువంటి మాటను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచాలనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి ఈ మాటలు మీరు అవగాహన చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రభు పేరట. కనుక ఈ యొక్క సంవత్సరంలో ఒకవేళ గత సంవత్సరాల్లో ఏ ఒడిదుడుకుల్లో పడినప్పటికీ, ఏ తప్పుదారిలో లేకపోతే ఈ యొక్క మరి నీరస స్థితులతో మనం ఉన్నప్పటికీ కూడా నిత్యం నిరంతరం మనతో ఉండేటటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉంది కనుక ఆ సన్నిధి యొక్క మరి అనుభవం మనం నేర్చుకుని ఉన్నటువంటి వారం కాబట్టి ఇంక ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి తొట్టుబాట్లు, తొందరపాట్లు కలగకుండా సాతానుకు లోను కాకుండా చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనకు సఫలత అనుగ్రహించాలని
దేవుని పేరట నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. కనుక వినుచున్నటువంటి మీకు నా నిండైనటువంటి దీవెనలు మీకు కుమ్మరిస్తూ ఉన్నాను. మరి నా దీవెనలను దేవుడు అంగీకరించి మీకు కూడా దీవెనలు అందించాలనే ఉద్దేశంతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరి యెహోవా అను నేను పరిశుద్ధుడను అనేటువంటి మాట, ఈ పరిశుద్ధతలోనే సమస్తము ఇమిడి ఉన్నవి. ఆయన యొక్క పరిశుద్ధతలో సమస్తము ఇమిడి ఉన్నది. మీరు నా వారై ఉండునట్లు అన్నారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వారమై మనం ఉండడానికి ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా మరి అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచుతిని. అన్యజనులు అంటే అన్య దేవతలను, అన్య దేవుళ్ళని పూజించి వాటితో సహవాసం చేస్తూనే ఉండేటువంటి వారిలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆ యొక్క అన్య దేవతల యొక్క అపవిత్రత మనకు అంటకుండా ప్రభు యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించి ప్రభు మనల్ని నూతనపరుచుకున్నారు, వేరు పారిన వారమై ఉన్నాము, వేరుపరచబడ్డాము. వేరుపరచబడినటువంటి మనము వేరు పారిన వారమై ఉండాలని కొలసీ పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేశారు. వృక్షము వలె వేరు పారాలి మన భక్తి జీవితంలో. వృక్షము ఎంత వేరు పారి ఉంటే వృక్షం పైకి అంతగా కొమ్మలతో మరి పెద్ద వృక్షంగా, మహావృక్షముగా, వటవృక్షముగా అది తయారవుతూ ఉంటుంది. కనుక ఆ చెట్టుకి బలం కావాలంటే వేరు ఎంత లోపలికి వెళ్తే అంత దీవెన. బలమైనటువంటి కట్నం ఉంది. ఆ కట్టడానికి మరి భూమి యొక్క పునాదుల్లో దానికి గట్టి పునాది వేయాలి. రాతి మీద కట్టబడినటువంటి మరి ఇల్లు వలి, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుగా కాకుండా మన విశ్వాస జీవితం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఏమైతే అనుకున్నామో, చేయాలనుకున్నటువంటి పనులు చేయటానికి, విడవలసినటువంటి పనులకు విడిచిపెట్టేటటువంటి మనసు కలిగి ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వాక్యము మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను అనేటువంటి మాట. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇంతకీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి మొన్న చెప్పుకున్నాం కదా. మరి 2 కొరింథీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, మనము క్రీస్తునందున యెడల క్రీస్తు మన యందుండును, మరియు మనలో జీవించు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతన సృష్టి అగుదుము. ప్రభువే మనలో ఉంటే కనుక ఆయన నిత్యనూతనముగా ఉండేటటువంటి దేవుడు కనుక ఆయనకు పాతదనం అనేటటువంటిది లేదు. ఎప్పుడు కూడా నూతనమైనటువంటి మరి నూతన కార్యములు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. నూతనమే ఆయన దగ్గర, ఇంకా పాతది అనేటటువంటిది, పులిపిండి అనేటటువంటిది ఇంకా ఆయన దగ్గర లేదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఆయన మనలో జీవించుచు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామో, ఆయన మనకిచ్చిన ఆదరణకర్త అయినటువంటి, ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతన సృష్టిగా అవ్వడానికి దేవుడు మనకు అవకాశం కలిగిస్తున్నారని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఇందాక చెప్పాను కదా, కొలసీ 2:6-7 కూడా ఏమనుందంటే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే అని, ఆయన యందు వేరు పారినటువంటి వారమై ఉండాలి. పడిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. అల్లాటప్ప విశ్వాసం మన దగ్గర ఉండడానికి వీల్లేదు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనం దేవుని కొరకే అర్పణ చేసుకోవాల్సినటువంటి వారమైనాం. దేవుని కొరకే జీవించవలసినటువంటి వారమైనాం. ఎలాగా? వేరు పారిన వృక్షము వలె. ఎన్ని గాలివానలు వచ్చినా పడిపోకుండా ఉండేటువంటి వృక్షము, అలాగే ఎన్ని గాలివానలు, ఎంత వరద వచ్చినప్పుడు కూడా పడిపోకుండా ఉండేటువంటి కట్టడము. ఈ కట్టడాన్ని గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన విశ్వాసమే ఆ కట్టడం అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రోమాపత్రిక 8:11 కూడా మనకి ఏమనుందంటే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మన శరీరములు కూడా దేవునిలో మనం ఎప్పుడైతే ఇమిడిపోయి ఉన్నామో, మన శరీరములు మనవి కాదు, ప్రభువే మన శరీరములను కూడా మనలో నివసించున్న తన ఆత్మే మనల్ని జీవింపచేస్తూ ఉంది. ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాగ్దానము, ఆయన యొక్క పలుకు, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క స్వప్నము, ఇవన్నీ కూడా మనల్ని బ్రతికింపచేస్తూ ఉంటుంది. తన ఆత్మ ద్వారా మనలను జీవింపచేస్తూ ఉంటుంది అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే నూతన సృష్టి అనేటువంటి మాట
నూతన సృష్టి యొగుటకు, నూతన ఆత్మ సంబంధమైన స్వభావము కలుగుటకు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టవలసినటువంటి వారమైనాం. మరి చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం పోవాలి. అది విడిచిపెట్టాలంటే దానిని మనము ఏం చేయాలంటే చంపివేయవలసిన వాటిని చంపివేయాలి, విసర్జింపవలసిన వాటిని విసర్జింపాలని కూడా చెప్పుకున్నాం. మరి అస్తస్మని చెప్పుకోవడానికి కాదు, కానీ మనకు చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్యము కనుక ప్రాచీన స్వభావమును మనం పాతి పెట్టవలసినటువంటి వారమైన, ఇంతవరకు ఉండేటటువంటి విడిచిపెట్టలేనిటువంటి కార్యాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా మనము విడిచిపెట్టడానికి మనము దేవుని యొక్క కృపలో సాగవలసినటువంటి వారమైన, నూతనాత్మ సంబంధమైనటువంటి స్వభావం మనలోనికి రావాలి. మన లక్షణాలే మన స్వభావం అని తెలుసుకోవాలి. ప్రభు యొక్క లక్షణాలే ప్రభు యొక్క స్వభావం, ప్రభు యొక్క స్వభావమే ఆయన యొక్క లక్షణాలు ఏంటో తెలియజేస్తూ ఉంది. కనుక మనము కూడా నూతనపరచబడాలి. ప్రభుతో సహవాసం చేస్తున్నామంటే మనము కేవలం ప్రభువు నడిచినట్లుగానే నడవలసి ఉన్నది, ప్రభు మాట్లాడినట్టు మాట్లాడవలసి ఉన్నది. ఆయన మాట్లాడినట్లుగానే మనం మాట్లాడితే కనుక లోకంలో నుంచి వేరుపరచబడినటువంటి వారమని రుజువు చేసుకుంటూ ఉంటాము. కనుక ఇంకా రోమపత్రిక 6:6లో కూడా మేము ఇంకేమని ఉందంటే, ఏమనగా మనం ఇకను ఆ పాపమునకు దోషము కాకుండాటకు, ఇంకా ఇదివరకు చేసే స్వల్ప అల్ప పాపాలు ఏవైనా ఉంటే కనుక వాటిని మనం విడిచిపెట్టవలసి ఉన్నది. వాటిని మనం కప్పివేసుకోవడానికి వీల్లేదు. తప్పుకొని ప్రభుని క్షమించమని అడిగి దానిలో ఇంకా మరి పడకుండా ఉండేటటువంటి స్థితి మనము చేసుకోవలసినటువంటి వారమైన. ఎందుకంటే ఆయనతో కూడా మనం కూడా సిలువ వేయబడ్డాము. ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో ప్రభు సిలువ వేయబడి ఉన్నారో ఆయన రక్తంలోనే మనము కడగబడి ఉన్నాము. కనుక అది మనం అంగీకరించాం కాబట్టి, ప్రభా నా పాపాలను తీసివేసో ఈ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఇంకా నేను నీలాగే బ్రతకాలి, కానీ ఇంకా నాలాగా బ్రతకడానికి వీలు లేదు లోకంలో. మరి నువ్వెలాగ వెలుగై ఉన్నావో అలాగే నేను కూడా వెలుగుగా ఉండుటకు నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుతూ ఉండవలసినటువంటి వారమైనా. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండాటకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు, పాప శరీరము ఇది నిరర్ధకము కావాలి. ఈ అర్థం లేనిటువంటి శరీరం, వ్యర్థమైనటువంటి జీవితం, ఇదంతా కూడా నిరర్ధకం, అర్థము లేనిటువంటిది. అందుకే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో అప్పుడే మనం చచ్చిన వారము. ఆయన మన పాస్టర్ గారు మనల్ని ఏం చేస్తారంటే నీటిలోకి దింపి ఆయన ఎడం చేతిపై మన శిరస్సు ఉంచి కుడి చేత్తో అని ముంచుతారు, ముంచి లేపనెత్తుతారు. అప్పుడే బాప్టైజ్ అంటే పాతి పెట్టబడుట. మన పాత జీవితం కూడా అక్కడే మనము విడిచిపెట్టి వేస్తాము. ఇంకా నూతన పురుషుడు మనలోనికి వచ్చి ఉన్నాడు. నూతన పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నూతన పురుషుడు. కనుక నూతన పురుషులముగా మనము జీవించడానికి ఉపక్రమించాలి తప్ప ఇంకే పాప జీవితం కూడా మనలోనికి రావడానికి వీల్లేదని అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. గలతీ పత్రిక 5:23-24లో కూడా ఏమనుందంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చంతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంకా మనము ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడ్డారో అప్పుడే మన పాపాలన్నీ కూడా సిలువ మ్రానికి అంటగొట్టేశారు ఆయన. అంటగొట్టేసినటువంటి ఇంకా పాపం మళ్ళీ మన దగ్గరికి చేరడానికి వీల్లేదు. కుక్క తన కక్కిన దానికి ఆశపడి తను తింటూ ఉంటుంది. కుక్క విశ్వాసం గల జంతువే. విశ్వాసం అనే లక్షణం మనం తీసుకోవాలి, కానీ మరి తిరిగి తింటున్నది అనేటటువంటి లక్షణాలు మనం తీసుకోవడానికి వీల్లేదు. కుక్క అన్నారు కదా అని చెప్పి కుక్క గురించి మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసం కలిగినటువంటి కుక్క గనక విశ్వాసం అనే లక్షణాన్ని మనం తీసుకోవాలి. ఏది మనం ఈ లోకంలో ఉదాహరణకు తీసుకోవాలన్న అన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి చెడంతటిని కూడా విడిచిపెట్టి వేసి ఒక వజ్రము లాంటి లక్షణము ఈ కుక్కకు ఉన్నది. వజ్రము లాంటి లక్షణము, అది విలువైనటువంటి లక్షణము. నమ్మినటువంటి వారిని ఎప్పుడు కూడా అది పాడు చేయదు. కనుక కొత్త వారిని చూస్తేనే మురుగుతుంది తప్ప ఇంట్లో వారిని చూస్తే మరి దగ్గరికి వచ్చి మనం తల నిమిరేంత వరకు కూడా అది విడిచిపెట్టదు. మనల్ని ఆకుతూనే ఉంటుంది, మనల్ని ఆనుకుంటూనే ఉంటుంది. విశ్వాసం అటువంటిది కుక్కకే. అలాగన్నారని కుక్కలో ఉన్న అవలక్షణాలు తీసుకోవడానికి వీలు లేదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి అలాగే పందిని గురించి కూడా తెలియజేస్తారు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో. పంది అది ఎటువంటిదంటే ఎంత కడిగినప్పుడు కూడా అది ఏం చేస్తుందంటే మురికిలో పడిపోవటమే దాని యొక్క లక్షణం. ఇంకా మురికి కనబడితే చాలు, ఇంకా మురికిని ప్రేమించి మురికిలోనే మునిగిపోయి ఉండేటటువంటి పరిస్థితి. కుక్కకి కనీసం తనకు విశ్వాసం అన్న ఉన్నది, కానీ పందిని గురించినటువంటి విషయం మనం చూసినట్లయితే కనుక అందుకే ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక మనలో నుంచి తీసివేసుకోవాలి.
చంపివేసుకోవలసిన వాటిని చంపివేసుకోవాలని కొలస్సీ పత్రికలో దేవుడు మనకు తెలియజేశారు కనుక మనం సిలువ వేయబడినటువంటి వారం ప్రభు సిలువకు అప్పగించుకున్నారు తనను తాను. అలాగే మనము కూడా మనలో ఉన్న అవలక్షణాలను కూడా సిలువ వేసేయాలి, ఇంకా లేకుండా చేసుకోవాలనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఇంకా మన దగ్గరికి రావడానికి వీలు లేదని అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:22లో కూడా ఏమనుందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఎలాంటి జీవితము? మోసం చేసేటటువంటి జీవితము, మాయ చేసేటటువంటి జీవితము, అబద్ధములాడేటటువంటి జీవితం, బూతులు తిట్టేటటువంటి జీవితము, కనుక దేవునికి దూరముగా ఉండేటటువంటి జీవితం, లోకానికి దగ్గరగా ఉండేటటువంటి జీవితము, దేవునికి వ్యతిరేక పనులు చేసేటటువంటి జీవితము, అవన్నీ కూడా సిలువకు అంటకొట్టి లేకుండా చేసుకున్నప్పుడే నూతన స్వభావం మనలోనికి వస్తుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా గనక ప్రాచీన స్వభావమును వదులుకొని, మరి 23వ వచనం చూసినట్లయితే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. నూతన పరచబడుట అనేటటువంటి జీవితం మనకు అవసరమైంది. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే కనుక అనేక మంది జీవితాల్లో పాత జీవితాన్ని వదులుకొని కొత్త జీవితము, నూతన జీవితము జీవించేటటువంటి విషయం మనము చూస్తూ ఉన్నాము. నూతన పరచబడిన వారే. 24వ వచనం చూసినట్లయితే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. కనుక మనం ఆయన యందుండి నవీన స్వభావం అన్నారు. నూతన స్వభావం ఏంటి? అతడు చాలా కోపిష్టిగా ఉండేవాడు, చాలా దుర్మార్గ పనులు చేసేవాడు. ఇప్పుడేటి బైబిల్ చేత పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నాడు ఏంటి అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది మనకి? అతడు పశ్చాత్తాపంతో నింపబడి ప్రభు యొక్క సన్నిధిలో పడి మారు మనసు పొంది, పశ్చాత్తాపడి మారు మనసు పొంది అప్పుడు వచ్చాడనమాట. దేవునిలోనికి వచ్చాడు. ఇప్పుడు నూతన పురుషుడైపోయాడు అతడు. అందుకే లోకంలో ఎంతోమంది మనకి తెలిసినటువంటి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గొంగళ పురుగు జీవితం, ఇప్పుడు సీతాకోక చిలుక జీవితంగా ఉన్నది. ప్రభువునే ధరించుకుని ఉన్నాను, ప్రభువునే నేను ప్రకటన చేస్తూ ఉన్నానని ఎంతోమంది మరి దుష్టులైనటువంటి వారు మరి దేవుని యొక్క శిష్యులై దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా ఎంతోమంది మారుతూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలను బట్టి కూడా మారుతూ ఉన్నారు. అందుకే ఆయన యందు మనం ఉండవలసినటువంటి వారమైనామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారని గ్రహించవలసినటువంటి వారమైనా. యేస్కేలు గ్రంథము మాంసపు గుండె అనేటువంటి మాట, ఏక మనసు అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. మనం యేస్కేలు గ్రంథంలో చెప్పబడి ఉన్నటువంటి, ఇర్మీయా గ్రంథంలో కూడా మనకు చెప్పబడినటువంటి మాట. ఎందుకంటే ప్రభులో మనం ఉన్నామంటే రాతి గుండె ఉండడానికి వీల్లేదు. మనకి సమాధానం గుండె కావాలి. అవి ఎలా వస్తుంది? ఇది మాంసపు గుండె అయితే కనుక సమాధానం దీనికి ఉంటుంది. దీనికి శాంతి స్వభావం ఉంటుంది, కట్టుకోటక స్వభావం ఉండదు. కఠినమైనటువంటి మాటలు మన నోటి నుంచి రావు, వెలువడవు ఇంకా. కనుక అదే మనకు గుర్తు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు మాట్లాడితే కనుక అచ్చు దేవుడు మాట్లాడినట్టు ఉందని చెప్పుకుంటాం కదా మనము. కనుక ఇంకా పరుషమైనటువంటి మాటలు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, కఠినత్వం ఉండడానికి వీల్లేదు. మన హృదయానికి నూతనత్వం రావాలి. కనుక నవీన స్వభావం అన్నారు. మాంసపు గుండు ఉంటే కనుక నవీన స్వభావమే మనకు ఉంటుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక యేస్కేలు పత్రికలో కూడా గ్రంథంలో కూడా మనకి మాంసపు గుండె రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తాననేటువంటి మాట కూడా మనము చూసుకోవాల్సినటువంటి వారమైన. ప్రతి విషయంలో కూడా అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే ఇది తప్ప రైటా అని ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన. నా ఇష్టం, నా దారి, నా మనసు అనుకుంటే కనుక కుదరదు దేవునిలో ఉండడానికి. కనుక దేవునికి లోబడి ఉండాలి, దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి, దేవుని యొక్క మాటలో నడుస్తూ ఉండాలి. మన బ్రతికే, మన మాటే, మన సమస్తం కూడా యేసు ప్రభును చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే కొత్త ఆకులు రావాలంటే కనుక పాత ఆకులు పోవాలంట చెట్టుకి. నూతన సృష్టి ఎండిపోయినట్టుంటుంది ఆ చెట్టు. మరి వసంత ఋతువు రాగానే దానిలో మళ్ళీ ఆ ఎండిపోయినటువంటి చెట్టు ఇంక ఎండిపోయింది అనుకుంటాం, ఎందుకు పనికిరలేదు అనుకుంటాం. మళ్ళీ అందులో నుంచే జీవం వస్తుంది, అందులో నుంచే పచ్చదనం వస్తుంది, అందులో నుంచే సారవంతం వస్తుంది. సారవంతం పచ్చదనమును కనుక దేవుని యొక్క కృప పొందిన నువ్వు నేను కూడా ఉన్నట్లయితే కనుక మన యొక్క ఇల్లు సారవంతం పచ్చదనంగా ఉంటుంది, మన సంఘము సారవంతము పచ్చదనంగా ఉంటుంది. అంటే పచ్చదనం ఎప్పుడైతే ఉందో సారం కలిగినటువంటిది అని అర్థం చేసుకోవాలి. కనుక మన విశ్వాస జీవితం, సంఘ జీవితం, సామాజిక జీవితము ఎక్కడికి వెళ్తే అక్కడ మనము సారము కలిగినటువంటి వారమే, పచ్చదనముతో నింపబడినటువంటి వారమే, ప్రభుకు సాక్షులుగా ఉండవలసినటువంటి వారమైన. ఇదే క్రొత్త జీవితం అనేటువంటి మాట. అందుకే ఇశ్రాయేలీయులు
మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎంతో శోధన వచ్చేసింది. చనిపోయేటటువంటి చావే తప్ప గత్యంతరం లేదు. వెనకేమో ఫరో సైన్యము పరిగెత్తుకుంటూ వస్తుంది. ముందేమో పొంగుకుంటూ వస్తుంది సముద్రం, ఎర్ర సముద్రం. ఇంకా వారికి గత్యంతరం లేదు దేవుడు సహాయం చేయకపోతే కనుక. కనుక మొర్ర పెట్టుకున్నారు అక్కడ. మరి ఇశ్రాయేలీయులు అయితే మోషేను చంప చూశారు. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా, అక్కడేనయ్య మాకు అక్కడేనయ్య మాకు అని పాత పాటే పాడుతూ ఉన్నారు. కొత్త పాట వారి జీవితంలో ఇంతవరకు కూడా కనిపించలేదు. ఇప్పుడు మరీను విపరీతమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయారు. అడకత్తిలో పోక్షక్కలాగా ఉంది. వెనక్కి వెళ్దామంటే దారి లేదు. వెనక నుయ్యి ముందు గొయ్యి, ముందు గొయ్యి వెనక నుయ్యి. ఇంకా ఈ రెండు కూడా కాసుకుని ఉన్నాయంటే మరణమే శరణ్యం అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకొని మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకుల ఇబ్బందులు మనం చుట్టుముట్టేసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇశ్రాయేలు ఏ విధముగా నిలిచి చూశారో. అందుకే మోషేని చెబుతామనుకున్న మోషే దేవుడు కాళ్ళు పట్టుకున్నారు. దేవుడు చక్కని మాట చెప్పారు, నీ చేతిలో ఏంటి అంటే కర్ర అన్నారు. కర్ర ఎప్పుడు వాడిదే కదా కర్ర. నీటి మీద చాపు, సముద్రం మీద చాప అన్నారు. చాపగానే 2 పాయలైపోయింది. ఎంత సమస్య, ఎర్ర సముద్రం అంత సమస్య మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ప్రార్థన అనేటువంటి కర్ర, సన్నిధి అనేటువంటి కర్ర, వాక్యం అనేటువంటి కర్ర, పాట అనేటువంటి కర్ర. భయపడరాదు క్రీస్తు విశ్వాసం దగ్గర మనం పాడుకున్నాం. కనుక భయపడకుండా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే భయపడిపోయామో ఇంకా వాక్యం మన దగ్గరికి రాదు, అది క్రియ చెయ్యదు. కనుక దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలంటే భయపడకూడదు. దేవుడు చెప్పిన మాటను పడడం, ప్రభా నువ్వు భయపడొద్దు అని చెప్పావు కాబట్టి నేను భయపడకుండా నీ సన్నిధిలో నిలువబడి నేను చూస్తూ ఉన్నానయ్యా అని. ఎర్ర సముద్రం దగ్గర మరి ఆ నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఊరకే నిలుచుండి చూడండి. ఇంక మీరు ఏడుపులు పెడబొబ్బలు వద్దు, మీరు ప్రార్థన చేయొద్దు, స్తుతులు చేయొద్దు, పాటలు పాడవద్దు. కానీ దేవుడు చేసే కార్యాన్ని నిశ్శబ్దముగా గమనించండి. నిశ్శబ్దము నిశ్శబ్దము నిశ్శబ్దము. కనుక శబ్దము చేయకుండా దేవుడు చేసే మన పట్ల చేసే కార్యాలు మనం చూస్తూ ఊరకనే నిలిచి చూసేటటువంటి అలవాటు మనం చేసుకోవాలి. అలాగే మౌనంగా ఎప్పుడైతే ఉన్నామో స్తుతి చెల్లించుటే, మౌనంగా ఎప్పుడైతే ఉన్నామో దేవుని గౌరవించుతున్నటువంటి వారమై ఉన్నామని గ్రహించవలసినటువంటి వారమైన. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారి యొక్క జీవితం అయిపోయిందంటే అయిపోయింది అనుకున్నారు. ఇంకా తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా వారి అంతము, ఇంకా ఆ రోజుతో కట్ అయిపోయింది. ఇంక వారి జీవితమే కట్ అయిపోయింది. పాలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తానన్న దేవుడు ఏమయ్యాడు ఇప్పుడు మనకి అనే ప్రశ్నలు కూడా వచ్చేసాయి కదా వాళ్ళకి. మోషేని అందుకే కదా మోషేని అహరోనుని తిరిగి ప్రశ్నించారు, ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి అనేటువంటి ప్రశ్న వేశారు కదా. కనుక దేవుడు మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే ధైర్యంగా ఉండమని, భయపడవద్దు, ధైర్యంగా ఉండమని. 2 మాటలు మనకిస్తున్నారు దేవుడు. అది మనము గమనించుకోవలసినటువంటి వారమని. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటాక అప్పుడు నూతన జీవితం వచ్చింది. వారు నిలబడి చూడమన్నారు, చూశారు, ఆ క్రియ చూశారు. ఎంత తిరుగుబాటు చేసిన ప్రజలైనప్పుడు కూడా మోషే చెప్పాడు, దేవుడు చెప్పాడని మోషే ఎప్పుడైతే చెప్పాడో వారు మరి ఎంతలాగంటే నెమ్మది పడిపోయేవారు అనమాట. వారు వచ్చిన శ్రమలను బట్టి, ఆకలిని బట్టి, దెబ్బకిని బట్టి, వారు మార్గాయాసం చేత వచ్చిన సమస్త విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి వారు తిరగబడినప్పటికీ కూడా మోషే దేవుడు ఇలా చెప్పాడమ్మా అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే వారు తల వంచి దేవునికి నమస్కారాలు చేశారు. అది వారి దగ్గర ఉన్నటువంటి అంగీకారయోగ్యమైనటువంటి మనస్సు. ఎదురు తిరిగినప్పటికీ కూడా సమయం వచ్చేసరికి వారు తలలు వంచి దేవునికి నమస్కారం చేశారు. మన పరిస్థితులు కూడా మనం తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మనకు కూడా వ్యతిరేక స్వభావం, దేవుడు నాకు ఏం చేస్తాడు అనేటువంటి మాట వచ్చేస్తుంది నోట్లో నుంచి. మనసులో నుంచి అయినా వస్తుంది, నోట్లో నుంచి రాకపోయినప్పుడు కూడా. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు నిలబడి చూడమని చెప్పాడు దేవుడు. కనుక నేను నిలబడి చూస్తాను ప్రభువా, నువ్వే నాకు సహాయము, నువ్వే నాకు ఆధారము, నువ్వే నాకు జీవము అనేటువంటి మాటలతో ప్రభువుని మనం స్తుతిస్తూ ఎప్పుడైతే ఉన్నామో గొప్ప కార్యం అక్కడ మన జీవితంలో జరుగుతూ ఉంది. అవునా కాదు? ఇప్పుడు 15వ అధ్యాయంలో వారు ఎంతగా స్తుతించారు, నూతన పాట పాడుతూ ఉన్నారు. వారి నోట క్రొత్త పాట వచ్చింది. పాత పాట అంటే ఏంటి? మాకు అక్కడే నయము, అక్కడే బాగుంది, అక్కడే బాగా తినేవాళ్ళం, మేము అక్కడే బాగుండేవాళ్ళం, అక్కడే బాగుండేవాళ్ళం. ఎంతసేపు ఆ దాసరకం యొక్క జీవితం, బానిసత్వ జీవితమే కోరుకున్నారే తప్ప క్రొత్త జీవితం కావాలని కోరుకోలేదు. కానైతే ఇప్పుడు వారు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి పిల్లాది కోణము అంటే చంటి పిల్లల మొదలుకొని, ఉయ్యాలున్న పిల్లలు మొదలుకొని, కర్ర పట్టుకుని నడిచిన వృద్ధుల వరకు కూడా వారందరూ కూడా వారి సామాగ్రిని తీసుకుని, వారి దోళ్లను, వాళ్ళ మందలను తీసుకుని, వారి యొక్క కోడి పిల్లలను కూడా తీసుకుని వారు 10 కమిట్మెంట్స్ అనేటువంటి సినిమాలో చూసినప్పుడు మరి ఎంతో ఆశ్చర్యం కలిగిందనమాట. వృద్ధులు సైతము
మరి ఒంటెద్దు బండ్ల మీద వెళ్ళేటటువంటి పరిస్థితి. భుజాల మీద కావిడి పెట్టుకుని పిల్లల్ని ఎక్కించుకుని మోసేటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఆ మందలన్నీ కూడా మెల్లిమెల్లిగా నడుచుకుని ఆరిన నేలను నడిచి అవతల ఒడ్డు చేరారు. గండం తప్పించినటువంటి దేవునికి దండం పెట్టారని దైవజనులు చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక నూతన జీవితము ఇన్ని రకాలైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకున్నప్పుడు కూడా నిలిచి చూసినట్లయితే నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడని నిలిచి చూసినట్లయితే కనుక మరి నూతనత్వం మనం చూస్తాం, నూతన జీవితం మనం చూస్తూ ఉంటాం అనమాట. యెహోవాను గానం అనేటువంటి పాట మనం మనం కూడా పాడుకుంటూనే ఉంటాం. కనుక ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో ముంచి వేసినటువంటి తండ్రికి స్తుతులు అని, దోపుడు సొమ్ము పంచుకుంటున్నా కత్తి దూసేదని అనుకుంటున్నాడంట. అనుకున్నారు, కానీ దోపుడు సొమ్ము కోసం వచ్చినటువంటి వారందరూ కూడా అదే సముద్రములు, ఆ సముద్రమే వారిని బయటికి మరి తీసుకుని వెళ్ళింది. వృద్ధులను సైతం పిల్లలను సైతం అదే సముద్రము మరి దేవునికి వ్యతిరేకం చేస్తున్నటువంటి ఆ ఫరో సైన్యము 600 గుర్రాలు రౌతులు అందులో నాశనమైపోయారు. ఫరో కూడా అందులోనే మునిగిపోయినట్లుగా. సీసపు గుండు నిండు బిందులో నిండు బకెట్లో వేసినప్పుడు ఆ సీసపు గుండు బరువు కనుక వేస్తే ఎలాగైతే అట్టడిగికి పోతుందో అలాగే అట్టడిగికి పోయినటువంటి సైన్యముని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కనుక నూతన జీవితంలోనికి అడుగు పెట్టుబడుతున్నటువంటి నువ్వు నేను కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో మరి మనకి ఇరుకులు, ఇబ్బందులు వచ్చే ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చే మహాసముద్రం వలె పొంగుకుంటూ వచ్చి తరుముకుంటూ వచ్చే సైన్యము, పొంగుకుంటూ వచ్చే సముద్రము. ఈ రెండింటి మధ్యన ఇశ్రాయేలీయులు నలిగిపోయారు. అందులో నలిగిపోయింది ఎవరంటే మోషే, అహరోనులు ఎక్కువ నలిగిపోయారు. ప్రభు పాదాలు పట్టుకోవడం, ప్రజలకు మళ్ళీ సమాధానం చెప్పుకోవడం ఎంత గొప్ప కష్టతరమైనటువంటి పరిస్థితి మోషే గారిది. అలాగే ఉంటుంది ఇంట్లో కూడా. మనకి యజమానులు లేనిటువంటి వారి మీద తిరుగుబడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు మాకు తెలియనప్పుడు ఎందుకు అన్నారనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి కదా. మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులను. ఎందుకు అన్నారు మీరు అని అడుగుతున్నారు. కనుక మరి వారికి పనిచేసేటటువంటి వయసు వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకెందుకు పెట్టమని అడిగేటువంటి వారు కూడా ఉన్నారు. కనుక మరి మన జీవితం ఏంటో మనం చూసుకోవాలి. ఎంతసేపు తల్లిదండ్రుల మీద ఆధారపడటానికి వీల్లేదు. తల్లిదండ్రులు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు, వివాహం చేసి మన జీవితం మనం జీవించాలనేటువంటి తలంపు కలిగించుకోవాలే తప్ప ఇంకా నాన్న తేలేదు, అమ్మ తేలేదు, పెట్టలేదు అనేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉండడానికి వీల్లేదు.